వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా పథకం విద్యా వ్యవస్థను ఆధునిక మార్గంలోకి మార్చనుంది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో పేద మధ్యతరగతి కుటుంబాలు జీవితాలు దుర్భరంగా మారుతున్న రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం బాధాకరం. టీడీపీ నేతల ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం కోసమే పౌర సేవల విస్తరణ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా పథకం 2020 మన దేశ విద్యా వ్యవస్థను ఆధునిక మార్గంలోనికి మార్చగలదనే ఆశాభావం ఉందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలలో విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరియు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయ కులపతి అన్నారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుపతి ప్రస్థానంలో భాగంగా శనివారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాలలో స్నాతకోత్సవం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి పశు వైద్య విశ్వవిద్యాలయాల ఉపకులపతి డాక్టర్ వి పద్మనాభరెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరియు విశ్వవిద్యాలయ కులపతి వర్చువల్ పద్ధతిలో విజయవాడ రాజ్భవన్ నుండి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ఏకే శ్రీవాత్సవ అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ న్యూఢిల్లీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయాల పాలక మండలి సభ్యులు, అకాడమిక్ కౌన్సిల్ సభ్యులు, విశ్వవిద్యాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశీస్సులను సఫలీకృతం చేసిన రోజుగా అభివర్ణించారు. విద్యార్థుల కృషి పట్టుదలతో వారి యొక్క ఆశయాన్ని ఛేదించిన రోజు ఇదని కొనియాడారు. నాణ్యతాపరమైన విద్యను విద్యార్థులకు బోధించేందుకు గాను మరియు దిశానిర్దేశం చేసిన విశ్వవిద్యాలయ బోధనా సిబ్బందిని కులపతి కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా పథకం 2020 మన దేశ విద్యా వ్యవస్థను ఆధునిక మార్గంలోకి మార్చగలుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమాజాన్ని ఒక క్రమబద్ధమైన మార్గంలో నడిపించడానికి విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని కోరారు. బీవీఎస్సీ చివరి సంవత్సరపు విద్యార్థులు రైతు భరోసా కేంద్రాల యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చివరగా డిగ్రీ పట్టాలు చేపట్టిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు. The NSS students may also involve organizing campaigns for eradication of social evils and popularization of the nationally accepted objectives like nationalism, democracy, social harmony and development of scientific temper in the country. The Government of India is initiated the Startup India campaign to promote financing for startups and offer incentives to boost entrepreneurship and job creation. I request the graduating students to explore opportunities and become entrepreneurs and create jobs. At this juncture, I stress upon the role of veterinarians in doubling the farmers' income
in the rural areas of India. The livestock plays an important role in Indian economy. In India, the farmers maintain different enterprises for their complementary and supplementary incomes and for ensuring sustainable livelihood. After the advent of Green Revolution in the late 1960s and economic liberalization in the early 1990s, the farmers gradually started focusing on a few livestock enterprises due to several imposing factors, including sinking farm sizes, fluctuating commodity, and shortage of labor during peak agricultural season. Further, animal husbandry is an integral component of Indian agriculture, supporting livelihood of more than 2/3 of the rural population. And therefore you people, you have to create awareness amongst them. You must stand by them and will help them in fighting for their rights as provided under the Constitution of India. So many things have to be done. Recently, the great menace of this COVID-19 pandemic, which had posed the greatest danger to the entire humanity. The state, the country, the society, the people, everybody was afraid of this corona. Nobody knows what will happen. A time came when people think that it has become uncontrolled. Even the developed countries like America, England and other countries, they are also not in a position to control this COVID-19 pandemic. ప్రజల సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు గనుల భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం పలంనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడతో కలిసి పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెలో, పెద్దమల్లెలో, రొంపిచెర్ల, బొమ్మాయిగారిపల్లె గ్రామాలలో 2.61 కోట్లతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రం భవనాలు ప్రారంభోత్సవం చేశారు. 2.40 కోట్లు 6 గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభోత్సవం చేసి అనంతరం సచివాలయ ఆవరణలో జగనన్న పచ్చతోరణం ద్వారా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ వీరబ్రహ్మం, ఆర్డీఓ తిరుపతి కనక నరసారెడ్డి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి దశరథరామరెడ్డి, ఎస్సీ పంచాయతీరాజ్ అమర్నాథ్ రెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్, గ్రామీణ నీటిపారుదల శాఖ ఎస్ఈ విజయ్ కుమార్, ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన చేసి వారు ప్రారంభించిన కార్యక్రమం ఇది జగనన్న పచ్చతోరణం అని చెప్పి. ఈ జగనన్న పచ్చతోరణానికి అన్ని జిల్లాల్లో కూడా సర్పంచులు ముందుకు వచ్చి ఈ రైనీ సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలో చెట్లు పెడితే తప్పకుండా అవన్నీ కూడా సర్వైవ్ అవుతాయి. మనం చెట్లు పెట్టడమే కాదు, వాటిని పరిరక్షించుకోవాలా, వాటికి కావాల్సిన నీటిని సరఫరా చేయాలా, వీటన్నిటికీ కూడా సర్పంచులు ముందుకు వచ్చి చేయాలని చెప్పి నేను ఈ జగనన్న పచ్చతోరణాన్ని ఒక యజ్ఞం మాదిరి తీసుకొని పనిచేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. ఆ విధంగానే ఈరోజు చూసాం మనం. ఏ గ్రామంలో చూసినా, ఏ రోడ్డు చూసినా కూడా పెద్ద పెద్ద ప్లాంటేషన్లతో చాలా చక్కగా సర్పంచులందరూ కూడా పాల్గొని అధికారులకు సహకరించి చేయడం జరిగింది. ఇది మంచి రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మనకు వ్యాధుల నుంచి పరిరక్షించుకునేదానికి వాతావరణం కలుషితం కాకుండా పరిరక్షిస్తాయి. మరి వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపాలని సర్పంచులను కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు నెలలో ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏదైతే క్లాప్ అని ఒక ప్రోగ్రాం గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ శానిటేషన్ మీద దృష్టి పెట్టి అక్కడ డ్రై వేస్ట్ కానీ వెట్ వేస్ట్ కానీ వీటికి సపరేట్గా
మెయింటైన్ చేసి మనం ఏదైతే నిర్మించుకున్నామో ప్రతి గ్రామం దగ్గర కూడా వీటిని అక్కడ సేకరించి అక్కడ వేరుపరిచి వాటిని ఎరువుగా చేసుకోవడం, ఆ ఎరువును రైతులకు సప్లై చేయడం, ఇవన్నీ కూడా మనం ఈ క్యాప్ ప్రోగ్రాం కింద చేపడతాం. వారికి కావాల్సిన ఏదైనా దూర ప్రాంతాల నుంచి తీసుకురావాలంటే కూడా ఈ గార్బేజ్ని దానికి కూడా మనం వాహనాలు కూడా సమకూరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి కుటుంబాలు నడ్డి విరిచే విధంగా నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి చోద్యం చూస్తోందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట వినూత్న రీతిలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాన్ని రిక్షాపై లాగుతూ కట్టెలతో వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ చిత్తూరు పట్టణ అధ్యక్షురాలు హేమలత, కాజూరు బాలాజీ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పెంచని విధంగా ధరలను పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మేషాక్, ఈశ్వర్, కంద, సీఎం విజయ, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే ప్రజల మీద భారం వేసి వాళ్ళకి లేనిపోని ఇంకా ధరలు పెంచుకుంటూ ప్రజలు ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా హోటల్లో ఫుడ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఛార్జీలు పెరిగిపోతాయి. అది మళ్ళీ మన ప్రజల పైన పడే భారమే కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా కూడా మన రాష్ట్రం తరఫున ఇంకా కూడా 2 రూపాయలు డీజిల్, పెట్రోల్ తగ్గించి గ్యాస్ ధరలపై కూడా అది ప్రభుత్వం భరించి దాన్ని ఇంకో రూపంలో దాన్ని ఆదాయంగా పెంచుకునేలాగా అలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పుడున్న జగన్మోహన్ గారు మాత్రం ఎప్పుడైతే ప్రజలపైన ట్యాక్సుల రూపంలో ఇలాగే ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపైన ఇంకొక రకంగా ప్రజలపైన భారం వేస్తున్నారు. కానీ ప్రజలని సుఖంగా చూసుకునే రోజులైతే పోయాయి. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా, చిన్నవారి నుంచి పెద్దవారికి కూడా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు చేయూత నింపాల్సింది పోయి ఇలా దేంట్లో అయితే రేట్లు పెరిగితే మనకి రాష్ట్రానికి ఆర్థిక ఆదాయం పెరుగుతుందో అనేసి ప్రజల పైన భారం వేయకూడదు అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. వ్యక్తి కూడా అమ్ముకొని ఇది మాదిరి రిక్షాల పైన పెట్టుకొని లేదంటే ఇంట్లో తోసుకునే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇదే మాదిరి ఉంటే గ్యాస్ స్టవ్లు కూడా బయట పెట్టేసి పొయ్యిలకి డిమాండ్ వచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు సామాన్య ప్రజలు ఒక కూలి పనికి పోతే 300 నుంచి 400 రూపాయలకి వాళ్ళకు కష్టపడి సంపాదిస్తే వాళ్ళు దూరాభారం నుంచి ఒక 2 వీలర్లో 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఇక్కడికి వస్తున్నారు. మిగతా 200 రూపాయలతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నిత్యావసర వస్తువులు దొరకకుండా ఒక మధ్యాహ్నం పూట భోజనం చేస్తే రాత్రి పస్తుండే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి ఉంటే ఇదే ఇక 3 ఏళ్లలో ఒక పూట కూడా భోజనాలు లేకుండా పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. దయచేసి ఈ ప్రభుత్వం ధరల పైన, నిత్యావసర పైన తగ్గించి, పెట్రోల్ ధరలను తగ్గించి పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గిస్తూ ఉంది. మీరు కూడా దయచేసి తగ్గించాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఎక్కువ నష్టం జరుగుతూ ఉందనే ఉద్దేశంతో మేమంతా కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఈరోజు వాళ్ళకు అండగా నిలవాలని, పేదవాళ్ళకి అండగా నిలిచేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు డీజిల్, పెట్రోలు అన్నీ కూడా తగ్గాల, పాత రేట్లకు ఉండాలనేదే ఇక్కడ మా ఉద్దేశం.
మొన్ననే కూడా స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్గా 3 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. పెట్రోలు డీజిల్ పైన 3 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. అంటే పక్క రాష్ట్రాల్లో వచ్చే వాళ్ళకి ఆదాయం వచ్చేప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు రాదు? వచ్చిన ఆదాయం కూడా ఈరోజు మొత్తం పోయింది. ఈరోజు మామూలుగా వచ్చిన ఆదాయం కూడా ఈరోజు అంతా కూడా పోయేసింది. దాన్ని ఈరోజు మేమందరం కూడా నిరసిస్తున్నాం. మేము అడిగేది ఒకటే, ఇంతకు ముందు వచ్చే ఆదాయం కూడా ఈరోజు రాలేకపోతుంది. తమిళనాడు, కర్ణాటకకు అందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ డీజిల్, పెట్రోల్ పట్టుకుని వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంతకు ముందు వస్తూ ఉన్న ఆదాయం కూడా ఇప్పుడు రాలేకపోతా ఉంది. కాబట్టి దానివల్ల కూడా వీళ్ళు చేసిన చర్యలకి ప్రభుత్వం ఆదాయం లేకుండా పోతుంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, మరి పాత రేట్లు పెడితే తప్పకుండా ఇక్కడే కూడా అన్ని పెట్రోల్ బంకులు కానీ ప్రజల సంక్షేమం కోసమే సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని 10వ డివిజన్లో పౌర సేవల విస్తరణ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి పథకాలు అందుతున్నాయా లేదా అని, అందని పక్షంలో ఎందుకు అందలేదని తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పౌర సేవల విస్తరణ కార్యక్రమంపై నగర ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రఘు, మార్కెట్ చైర్మన్ కృష్ణారెడ్డి, భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ విశ్వనాథ్, 10వ డివిజన్ అడ్మిన్ ప్రియదర్శిని రెడ్డి, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు నగరపాలికలో మన పౌర సేవల విస్తరణ, అదేవిధంగా అవగాహన కార్యక్రమం గురించి అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, వాళ్ళ బృందం, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి, వార్డు కార్పొరేటరు అందరూ కూడా కలిసి ప్రభుత్వం ప్రకటించిన ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఈ 2.5 సంవత్సర కాలంలో అందుతున్నాయా లేవా అనే అవగాహన తెలుసుకోవడం కోసం, ఏదైనా రాలేదనుకుంటే వాళ్ళకు అర్హత ఉంటే వచ్చే విధంగా దానికి తగిన సూచనలు వాలంటీర్లకు ఇస్తూ మన మున్సిపల్ పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జగనన్న ప్రకటించిన సంక్షేమ పథకాలు అందే విధంగా చేయడం మా కర్తవ్యం. ఇది జగనన్న లక్ష్యం. ఆయన ఎంత ప్రజా సంకల్ప పాదయాత్రలు ప్రజల కష్టాలంతా చూశాడు, చెప్పిందంతా విన్నాడు. అన్నీ విని ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకటి తర్వాత ఒకటి 1.5 సంవత్సర కాలంలోనే చెప్పిన వాగ్దానాలు, నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా ఈరోజు 100కి 96-97% అమలు చేసిన భారతదేశంలోని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా మనం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవలసిన అవసరం ఉంది. ఈరోజు మేము వస్తున్నాం ఈ పౌర సేవల సరఫరా, ఈ విస్తరణ, ఇవన్నింటినీ కూడా తెలుసుకునేసి. జనవాసాల మధ్య పెట్రోల్ పైప్ లైన్ వల్ల తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే పైప్ లైన్ పనులు ఆపాలని యాదమరి మండలం బండివాళ్ల ఊరికి చెందిన జీవిత అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. తాము హైకోర్టును ఆశ్రయించామని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా సంబంధిత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు పనులు నిలుపకుండా చేస్తున్నారని ఆరోపించారు. గౌరవ హైకోర్టు జిల్లా న్యాయమూర్తిచే విచారణ జరపాలని ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. అయితే ఐఓసీ కాంట్రాక్టర్లు ఇప్పటికే డ్రిల్లింగ్ పనులు చేపట్టడం వల్ల తమ నివాస గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. కోర్టును, ఇతర జిల్లా ఉన్నతాధికారులను ఐఓసీ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నివాస గృహాల మధ్య ఎలాంటి ప్రమాదకర డ్రిల్లింగ్లు జరపరాదని చట్టాలు చెబుతున్నా ఐఓసీ అధికారులు మాత్రం ఆ నిబంధనలు పాటించడం లేదన్నారు. పోలీసుల సహకారంతోనే అధికారులు తమ ఇంటి కింద పైప్ లైన్లు వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఉన్నతాధికారులు కలుగు చేసుకుని తమ గ్రామానికి న్యాయం చేయాలని కోరారు.
గ్రామంలో మా తాతల కాలం నుండి నివసిస్తున్నాము. ఇక్కడ IOCL వాళ్ళు పెట్రోలియం అండ్ గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం వేసినప్పుడే మేము అబ్జెక్షన్ లెటర్ అనేది ఇచ్చామండి, ఇండ్ల మధ్యలో వేయడానికి కుదరదని చెప్పి. బట్ వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోకుండా ఏమీ ప్రాబ్లం కాదని చెప్పి వేశారు. మళ్ళీ ఇప్పుడు రెండో పైప్ లైన్ వేయడానికి మా ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపల ఇంటి కింద డ్రిల్లింగ్ వేసుకొని వెళ్తున్నారు కాంపౌండ్ వాళ్ళ లోపల. దానివల్ల మాకు వైబ్రేషన్ వచ్చి ప్రాబ్లం అవుతుందని చెప్పినా ఎటువంటి సమాధానం రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అది ఏం కాదని చెప్పి వాళ్ళ ఇష్టానికి వేసుకొని వెళ్తున్నారు. కాబట్టి మేము మాకు న్యాయం జరగడం కోసం హైకోర్టుని అప్రోచ్ అయ్యాము. హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేశాము. ఫస్ట్ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత దానికి సమాధానంగా IOCL వాళ్ళు మేము ఇంటికి దరిదాపుల్లో వెళ్ళట్లేదని చెప్పారు. సో దాన్ని తీసుకొని హైకోర్టు వాళ్ళు వీళ్ళు ఇంటికి దరిదాపుల్లో వెళ్ళట్లేదు, ఒకవేళ కోర్టుకి చెప్పిన సమాధానాన్ని ఉల్లంఘించి కానీ వాళ్ళు మీ ఇంటికి దరిదాపుల్లో వెళ్ళి ఏమైనా డ్యామేజ్ జరిగితే మీరు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి లిబర్టీ ఇచ్చారు. సో వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ లోపల వేస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ సెకండ్ రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేసాం. ఆ రిట్ పిటిషన్లో మాకు నిన్న ఆర్డర్ వచ్చిందండి. డిస్ట్రిక్ట్ జడ్జి వచ్చి పర్సనల్గా వెరిఫై చేసి హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత జడ్జ్మెంట్ ఇస్తామని చెప్పారు. యాజ్ పర్ పెట్రోలియం యాక్ట్ కూడా వీళ్ళు ఇళ్ల స్థలాల్లో ఇంటికి దగ్గరగా వేయకూడదని చెప్పి రూల్ ఉంది. బట్ వాళ్ళు దాన్ని కూడా పట్టించుకోకుండా వేస్తున్నారు. దీనివల్ల మా లైఫ్స్కి అనేది చాలా డేంజర్ అండి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని AITUC రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. శనివారం స్వీపర్ల జిల్లా సమావేశం స్థానిక STU భవన్లో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళా కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకోవడం తగదని హితవు పలికారు. ఇవ్వాల్సిన 30 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని, లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం పథకాలలో పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ పథకాలు అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, సంఘ రాష్ట్ర అధ్యక్షులు జయకుమారి, AITUC జిల్లా కార్యదర్శి సురేంద్ర కుమార్, విజయ్ కుమార్, వేణుగోపాల్ కార్మికులు పాల్గొన్నారు. సింగిల్ నయా పైసా కూడా అకౌంట్లో పడలే. ఇది కూడా చాలా దయనీయమైన పరిస్థితి. ఈరోజు ఈ కార్మికులు స్కూళ్ళల్లో, హై స్కూల్ కానీ, ప్రాథమిక పాఠశాల కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ అన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి స్కూల్ ఆవరణం అంతా శుభ్రంగా ఊడుస్తూ టాయిలెట్ అన్ని కూడా శుభ్రం చేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి బకెట్లు కానీ, మగ్గులు కానీ, పొరకలు కానీ, ఫినాయిల్ కానీ, గ్లౌజులు కానీ ఏమాత్రం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని పేరుకు మాత్రం ఇంత ముడుగు చెప్పుకుంటాడు. మరి కింద చూడబోతే ఈ కార్మికులకు మెటీరియల్ ఇవ్వాలి కదా, మెటీరియల్ ఇవ్వకపోగా తర్వాత జీతం ఇవ్వకపోగా మరి ఎట్లా శుభ్రం చేస్తారు? ఈరోజు చిన్నపిల్లలు, నోరు దారలేనటువంటి చిన్నపిల్లలకు సేవ చేస్తున్నారే, మరి ఇలా ఖచ్చితంగా నెల జీతం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వాలి? ఈరోజు పేరెంట్స్ దగ్గర కూడా పేరెంట్స్ కమిటీలలో చర్చ జరుగుతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ పనిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఈరోజు ఇళ్లకు పొమ్మని తీసేస్తామని ఒక పక్క బెదిరిస్తాను. అలా బెదిరించితే మరి మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అవసరమైతే ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతిలోని ఉప అటవీ సంరక్షణాధికారి కార్యాలయం ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్ CITUB ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గోవిందా గోవిందా అంటూ స్వామివారికి మొరపెట్టుకున్నారు. 250 రోజులకు పైగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నా TTD ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. టైం స్కేల్ అమలు చేయాలని పాలక మండలి తీర్మానం చేసినా DA HRAతో కూడిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం TTD పాలక మండలి వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఏం చేయాలని కార్మికులు ప్రవర్తిస్తూ ఉందో అర్థం కాల. మాకంటే ముందు వైసీపీ నాయకులు దొరుకుని ముందు కూర్చోబెడతారు. ఏం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో? మాకు రచ్చలు పెట్టి విడగొట్టినారు. కొంతమంది గవర్నమెంట్ పంపించినారు, కొంతమంది రోడ్డు పాలు చేసినారు. ఇదంతా ఎవరు నాటిస్తున్నారు? దీంట్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయినారా అనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి మేము సమూహంగా ఈరోజు మేము ధర్నా చేయాలనేసి అనుకున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టాం. అది కూడా ఈఓ గారు కూడా తెలియపరిచాం, జేఓ మేడంకు తెలియపరిచాం, డిఎఫ్ఓ గారికి తెలియపరిచాం. ఇవన్నీ కూడా మేము తెలియపరుస్తున్నాము. మీరు కానీ లేట్ చేసే కొందికి కార్మికుల్లో ఇంకా లేనిపోని ఇంకా అపోహలు వచ్చేస్తాయి. ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని ముందు తీసుకొని పోతాం. టీటీడీలో మాకు సిఐటిగా పెద్ద సంఘం ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలిసి మీరు కావాలనే మా గౌరవ దీక్షలు మమ్మల్ని అవమానించారు మొన్న అనేది కూడా మేనేజ్మెంట్కి హెచ్చరిక చేస్తూ, ఇంకనైనా సరే ఇప్పుడు చర్చలకు మా గౌరవ దీక్షల ద్వారా పిలిపించండి, మేము మాట్లాడతాం, మా బాధలు మీరు వినండి, మీరు చెప్పాల్సింది చెప్పండి అనేది కూడా మేము తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చర్చలు పిలిపించేదానికి మేము రావడానికి రెడీగా ఉన్నాం. మా మీద దుష్ప్రచారం చేయొద్దండి. మాకు నిన్న అవమానం జరిగింది, మమ్మల్ని పిలిచి మళ్ళీ వెనక పంపించారంటే దీనికంటే దారుణం ఏముంది? శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవను నేడు తిరుమలలోని గోశాలలో టీటీడీ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముందుగా అగ్నిహోత్రం శంకునాదంతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం శ్రీవారి చిత్రపటానికి పూజలు చేశారు. 4 కుండల్లో పెరుగు నింపి శ్రీవారి సేవకుల వద్ద సాంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికించారు. అయితే ఈ నెల 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి శ్రీవారికి నవనీత సేవను టీటీడీ ప్రారంభించనుంది. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించనున్నారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకువెళ్లి అర్చకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు శివకుమార్ మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి నిర్వహించే గోవిందునికి గో ఆధారిత సేవలో భాగంగా టీటీడీ చరిత్రలోనే 33 సంవత్సరాల క్రితం స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన ప్రారంభమైందని, దాని తరువాత మరొక అపురూపమైన సేవకు టీటీడీ శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. స్వామివారికి విశ్వరూప దర్శనం సమయంలో నిర్వహించే సేవ నవనీత సేవని తెలిపారు. ఇలా అభిషేకం, మేల్చాటు వస్త్రం అన్ని సేవలు కూడా స్వామివారి మూల విరాటికి జరుగుతుంటే ఎదురుగా కూర్చొని మనం అందరం కూడా తిలకిస్తుంటాం. ఈ సేవ నవనీత సేవ సామాన్య భక్తులు కూడా పాలు పంచుకునే విధంగా ఆ ఏడుకొండల స్వామి దీన్ని రూపుదిద్దిగా భావించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు, గోవింద భక్తులు ఎస్వి గోశాలకు వచ్చి వారి నవనీత సేవలో పాల్గొంచుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. వారు ఇక్కడ తీసినటువంటి వెన్నని సాంప్రదాయబద్ధంగా ఇక్కడి నుంచి మాడవీధిలోకి ఊరేగింపుగా స్వామివారి మహాద్వారం వరకు వెళ్ళి అక్కడున్నటువంటి ఆలయ అధికారులకి ఈ వెన్నపూసని నవనీత సేవని అక్కడ సమర్పించడం అనేది జరుగుతుంది. సమర్పించినటువంటి నవనీత సేవని స్వామివారికి రోజు వారి జరిగేటువంటి కాంకేర్యాల్లో పూర్తిగా వాడడం కోసమే ఈ గోశాల నుంచి ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం. మీరు చూస్తున్నటువంటి ఈ నవనీత సేవా కేంద్రం, శ్రీవారి నవనీత సేవా కేంద్రం పూర్తిగా గోమయంతో అలికి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీవారి సేవకుల ద్వారా ముగ్గులు అలికించి చాలా సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా పూర్వం ఎప్పుడో మనం ఎవ్వరు కూడా చూడని టైంలో జరిగినటువంటి ఈ సేవని సాక్షాత్తు ఏడుకొండల స్వామి తిరిగి ప్రారంభిస్తున్నందుకు భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 30వ తారీఖు శ్రీకృష్ణాష్టమి నాడు ఈ యొక్క సేవని లాంఛనంగా ప్రారంభించడానికి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎస్వి గోశాల నుండి ఊరేగింపుగా తిరుమల మన ఎంట్రన్స్లోని మహాద్వారం వరకు అంగరంగ వైభవంగా నవనీత సేవ ఉండబోతుంది. యావత్ గోవింద భక్తులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. నమో వెంకటేశాయ, జై గోమాత. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఏపీ ఎమ్మెల్యేలు వెంకట సతీష్ కుమార్,
వెంకటే గౌడ, తెలంగాణ ఎమ్మెల్యే ఎల్ రాములు నాయకులు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం సీఎం రమేష్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారతీయులంతా సురక్షితంగా ఉండాలని, మన దేశానికి చేరుకునే వరకు వారికి ఎటువంటి హాని కలగకూడదని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈరోజు మంచి రోజు. ఆ భగవంతుడిని దర్శించుకొని ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో మన భారతీయులంతా ఉన్నారో అక్కడ వాళ్ళంతా సురక్షితంగా ఉండి ఇండియాకి రావాలి, వారికి ఎలాంటి హాని జరగకూడదని ఆ భగవంతుని ప్రార్థించి, అలాగే ఏదైతే ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ బాగుండాలి, ఈ జల వివాదంలోకి పోకుండా ఎవరికి న్యాయంగా రావాల్సిన వాటిని తీసుకుని మనమంతా తెలుగు వారం ఒక అన్నదమ్ములుగా ఉండాలని భగవంతుని ప్రార్థించడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.